మహమ్మద్ ముస్తఫా గారి మీద నూజివీడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాను. వారి కుమార్తె అయిన మా గుంటూరు టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఆమె కూడా ఒకసారి మాట్లాడింది. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడులో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు. రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్స్ తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు. తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో ఇది ఇట అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. వాళ్ళు తీసుకెళ్లి నా అగ్రిమెంట్ ప్రకారం, నా ఓరల్ అగ్రిమెంట్ ప్రకారం నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. 36 లక్షల రూపాయలు ఇంకా నాకు ఇవ్వాలి. పొగాకు నాకు సప్లై చేయకుండా సమ్ ఎక్స్కి సప్లై చేస్తున్నాడు. ఎంత ధర్మమో చెప్పండి అని పోలీస్ స్టేషన్లో, కాకాని పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్లి హాజరుపరిచాడు. ఇది చేసినటువంటి అంశం. దీనికి ఈ సూర్యచంద్రం అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు నూజివీడులో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్లారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్ వీళ్ళ అబ్బాయి, ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకోకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి పొందలేదు. గుంటూరు 1 and 2లో గుంటూరు 2 ఓడిపోయినప్పుడు కూడా మహమ్మద్ ముస్తఫా గెలిచాడు. అంతేకాదు తాడికొండ సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రెండవసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా గెలిచాడు. మొన్న మాత్రం పోటీ చేయలేదు. వాళ్ళ అమ్మాయికి అప్పచెప్పి వ్యాపారం చూసుకుంటున్నాడు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. నేనున్నా కాస్త ఎప్పుడన్నా అగ్రెసివ్గా మాట్లాడతాం కానీ ముస్తఫా అసలు అగ్రెసివ్గానే మాట్లాడు. మంచితనానికి మారుపేరు. ఏదంటే సర్దుకుని అయ్యా బాబు అని సర్దుకునేవాడే తప్ప అధికారం ఉంది కదా అని చలాయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. మైనారిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టాడా? లోకేష్ గారు కక్ష పెట్టారా? లేదు, ముస్తఫా గారి అమ్మాయి ఇక్కడ యాక్టివ్గా టౌన్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి రాజకీయంగా అణచాలనేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు మెండుగా కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయంటే 30వ తారీఖు 3-4 గంటలకి మఫ్టీలో పోలీసులు వచ్చారు. ఒక డిఎస్పీ గారు వచ్చాడు. ఐవు అంట, ఆయన పేరేంటమ్మా, శ్రావణ్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చాడు. కారు సీజ్ చేయాలి అని అన్నారు. నాకు తెలిసి నేను ఫోన్ చేశాను. అన్న ఇట్లా ఎవరు మఫ్టీలో వచ్చారన్నా అర్థం కాదని నేను వెళ్ళా. నేను వేణుగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఆయన అడిగాం. నేను ఐఓనండి, నేను డిఎస్పీనండి, శ్రావణ్ కుమార్ అండి అని చెప్పాడు. ఏం కావాలి మీకు అన్నాం. కారు క్రైమ్లో ఉందండి, దీన్ని మేము రిజిస్టర్ దీన్ని తీసుకెళ్ళాలి అన్న. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడిగాం. సాక్ష్యాధారాలు ఉన్నాయని కాసేపు ఏదో సంథింగ్ చెప్పారు. ఇంట్లో ఒక అడ్వకేట్ని అడిగాం, వీళ్ళ అడ్వకేట్ని. అయితే సరే ప్రాపర్టీ తీసుకెళ్ళమనండి, అదంతా ఎవిడెన్స్ ఇచ్చి తీసుకెళ్ళమనండి అని చెప్పారు.
నేను అప్పుడు ఆయన పిలిచి, అయ్యా మీరు కావాలంటే కారు తీసుకెళ్ళండి, క్రైమ్లో ఉందని మీరు అంటున్నారు, లేదు అది వేరే విషయం, తీసుకువెళ్ళండి, ఎవిడెన్స్ మీరు కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మీడియా వాళ్ళకు కూడా చెప్పి ఆ రోజు బయట ఇచ్చాం, మేము తీసుకువెళ్ళమని చెప్పాం, మేము వచ్చేసా. తీసుకెళ్లారండి కారు, తీసుకెళ్ళకుండా ఎంత గందరగోళం చేశారు. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఆఫ్టర్ 6 సన్సెట్ అయిన తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ముస్తఫా ఉన్నాడేమో ఎతికారు. పోనీ ఆ ఇల్లు ఎతికారు, ఓకే. ఆ బిగువు 10 దాకా ఎదుగుతూనే ఉన్నారు. ఒకటి కాదు 7 ఫ్లాట్లు వెతికారు, అందరూ ముస్లింసే. ఏమండి రాత్రి 6 గంటల తరువాత 9 గంటల దాకా వెల్లింగ్ హౌసెస్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పోలీసులు ఎత్తకొచ్చండి. చట్టం చెబుతున్నది పోలీస్ మాన్యువల్. పైగా ముస్లింస్కి సంబంధించినటువంటి ఇల్లు, అంటే ముస్లింస్ అంటే వేరే కాదు, గోష్ఠ ఉండేటటువంటి ప్రాంతం. మీరు వెళ్ళి దౌర్జన్యంగా 7 అపార్ట్మెంట్స్ ఎదిగారు, 7 ఫ్లాట్లు ఎదిగారు. ఏం సాధించారు? ముస్తఫా దొరికాడు అక్కడ. మీ అనుమానం పిచ్చి అనుమానం, అంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు 6 తర్వాత ఎందుకు వెదికారు అని ప్రశ్నించారు వీళ్ళు. ప్లేటర్ గారు చెప్తే దానికి సమాధానం లేదు. తర్వాత మళ్ళా కాకాని సీఏ వచ్చాడు, ఎవరతని పేరు స్వామి, ఏం స్వామి, నారాయణ స్వామి. ఈ సీసీ ఫుటేజ్ తీసుకెళ్లిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళాలని అడుగుతా ఉన్నా. ఆ ఇంటి దగ్గర, అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని ఏ చట్టం ప్రకారం తీసుకెళ్లాడు నారాయణ స్వామి అని అడుగుతా ఉన్నా. అంటే సీసీ ఫుటేజ్ లెక్కేస్తారా మీరు? పోలీసులు కాపాడుతున్న వాళ్ళు అంటే ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు మేము రాత్రి ఎత్తుకాము అనే మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాడేమో నారాయణ స్వామి. మా దగ్గర ఆ ఫుటేజ్ కానీ ఇంకా వేరే ఫుటేజ్లు కూడా ఉన్నాయి. మొత్తం అంతా మీడియా వాళ్ళు తీశారు, సెల్స్ అందరూ తీశారు. ఆ ఫుటేజ్ కాపీ కూడా మా దగ్గర ఉంది. రాత్రి 8 దాకా 9 దాకా మీరు ఒక వెల్లింగ్ హౌసెస్లో, ముస్లింస్ ఉండే హౌసెస్లో దౌర్జన్యంగా మీరు ఎతికారు. ఇది తప్పు. పొగలు ఎత్తుకోవచ్చు కదా, ఎవరు కదన్నాడు? పొగడు ఎత్తుకోవచ్చు. ముస్తఫా ఇక్కడ ఉన్నాడనేటువంటి అనుమానం మాకుంది, మీరు చూపించండి అని అడగొచ్చు. చూపించకపోతే మధ్యవర్తులను పెట్టి ఎతకొచ్చు. అంటే ఏం చేయాలనుకున్నారు మీరు? ఏదైనా గందా పెడదాం అనుకున్నారా? ఈయన హెరాయిన్ లాంటి పెట్టి ముస్తఫా వాళ్ళ ఇంట్లో హెరాయిన్ అమ్ముతున్నారని చెప్పాలనే ప్రయత్నం మీరు చేశారనేటువంటి అనుమానం మాకుంది. తప్పేంటని అడుగుతా ఉన్నా. ఆ రోజు కాదు, మళ్ళీ మరుసటి రోజు వచ్చారు రాత్రి 1 గంటకి పోలీసులు. ఇవన్నీ కూడా ఎందుకంటే ముస్తఫా, అసలు మేమందరం కూడా ముస్తఫా మనస్తత్వం ప్రకారం ఏదో తేల్చుకుంటాడు, కేసు కదా, బెయిల్ వస్తుంది, ఏదో తంటాలు పట్టాలేమని వదిలేశాం. ఇంత కక్షపడి చేస్తామేంటి నాకు అర్థం కాలేదు. ముస్తఫా ఈ కేసులో రిజిస్టర్ అయిన తర్వాత నన్ను సంప్రదించాడు. సంప్రదింటే నేను చెప్పాను, చట్ట ప్రకారం వెళ్ళు, యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్ కూడా ఉంటుంది అని న్యాయవాదులను సంప్రదించని చెప్పాం. తప్పే ఉంది దీనిలో. అఫ్ కోర్స్ దాని మీద అక్కడ ఎక్కడైతే నూజివీడు కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసినప్పుడు ముస్తఫాకి ఎక్కడ కూడా SC/ST అట్రాసిటీస్ కేసే వర్తించదు అని చెప్పారు ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత కోర్టు వారే. ఆ తర్వాత మళ్ళా కోర్టులో బెయిల్కి వేశారు. ఇక్కడ బెయిల్కి వేశారు, మచిలీపట్నం SC/ST అట్రాసిటీస్ కేసులో కూడా బెయిల్కి వేశారు. అవి పెండింగ్లో ఉన్నాయి. దానితో పాటు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం. క్వాష్ పిటిషనే కాదు, పోలీసుల అతి ప్రవర్తనకు సంబంధించి కూడా కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చాం. మధ్యాహ్నమే మేము కూర్చుని మాట్లాడుకుని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడతాం. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దానికి తోడు అసలు ఏంటో నాకు అర్థం కాల, నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసు, నిందితులు ఆచూకీ తెలిపిన వారికి బహుమతి. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తారట. ఎవరిది? ఈనాడులో వస్తుంది. రామోజీరావు గారు తనయుడి పత్రికలో లోపల పేజీలో వేశారు. ఎవరు చెప్పారని వేశారు? ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్, SC/ST అట్రాసిటీస్ కేసు నిందితుల కోసం గాలింపు కోసం పట్టణంలో SI ఎన్ లక్ష్మణబాబు గారు బహుమతి కూడా ఇస్తామన్నా అంట. వీళ్ళు తెలిస్తే ఎంత బహుమతి ఇస్తాడో మరి మనకు తెలియదు, ఏ బహుమతి ఇస్తాడో కూడా నాకు తెలియదు. ఎవరయ్యా నేను అడుగుతా ఉన్నా. ఆ SI గారు, మీకు పోలీసింగ్ తెలుసా? ఎవరితను? మర్డర్ చేశాడా? కిడ్నాప్ చేశాడా?
పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ ఉగ్రవాద 2 సార్లు శాసనసభకు వెళ్ళినటువంటి వ్యక్తి ముస్తఫా, మచ్చలేనటువంటి వ్యక్తి, ఏ రోజుని కూడా కేసులు పెట్టించుకోనటువంటి వ్యక్తి. అతను ఫోటోలు వేసి మీరు అవమానపరుస్తారా? దొరికితే బహుమతి ఇస్తామని. ఎక్కడికి వెళ్తున్నా రాష్ట్రం నాకు అర్థం కాలేదు. ఎస్ఐని అడుగుతా ఉన్నా, ఎవరు చెప్తే పెట్టేవారు ఇది? మీ సిఐ చెప్పాడా, మీ డిఎస్పీ చెప్పాడా, మీ ఎస్పీ చెప్పాడా? ఏంటిది? ఒక రాజకీయ నాయకుడు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు, ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి పారిపోతాడా? దేశం పారిపోతాడే? 1000 కోట్ల ఆస్తున్నాయి, 100 కోట్ల ఆస్తున్నాయి అతనికి. ఇక్కడ తాడికొండలో కూడా ఉన్నాయి పొలాలు, కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? సరే, ఏదో నాబోటుని సంప్రదిస్తే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు కావాలి, తప్పుకున్నాడు. పట్టుకుంటారు, పట్టుకోరా, దట్ ఈస్ యువర్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. యాంటిసిపేటరీకి వెళ్ళాడు, క్రాష్ కూడా వెళ్ళాం, మీ మీద కూడా వెళ్తాం. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో, మహిళలున్నంగా వెళ్ళి బిహేవ్ చేశారో వాళ్ళ మీద కూడా మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, మాకేం తప్పలేదు. కేసు రిజిస్టర్ చేశారు, ఓకే. ఆ కేసులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రకారం కాకోకుండా ఎక్స్ట్రా రిజిస్టర్ చేశారు, కక్ష బట్టి, ఓకే. చట్ట ప్రకారం తేల్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే హెరాస్మెంటా? ఆమె దగ్గరికి వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారు, రాష్ట్రంలో ఆయన బంధువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. మీరు తీసుకురాకపోతే మిమ్మల్ని కేసులో పెడతామంటారు. వాట్ ఈస్ దిస్? ఏంది ఇది? ఏం కొంపంటుకు పోయే కేసు? నాకు అర్థం కాల. ఒక వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి సంఘటన, మరోసారి చెప్తున్నా, ఇది వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి ఒక సంఘటనని, అది ముస్తఫా కాబట్టి, వాళ్ళ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి, మొన్న నిలబడి ఓడిపోయింది కాబట్టి, నూరీ ఫాతిమా ఈ టౌన్కి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి, పార్టీలో యాక్టివ్గా ఉంది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కాబట్టి ఇంత కష్టపడతారండి. నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతారు మీరు? ఇది పాపం కాదా? ఏదైనా అంటే పాపం ముస్తఫా నాకు బాగా తెలుసు, ఏదైనా మేము దురుసు అన్నిటికీ అల్లా ఉన్నాడు సార్, వద్దు సార్ అనేవాడు. ఇవాళ కూడా అదే దూరంలో ఉన్నాడు అతను. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, మీరు చూశారు లేదో. ఎక్కడ రాజకీయాలు మాట్లాడాల, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. ఆయన అట్టబెట్టి మళ్ళీ వాళ్ళ అబ్బాయి గురించి రాస్తాడు ఈనాడులోనే. ఈనాడుకి ఏం పోయే కాలం వచ్చింది? నాడు అహంకారం, నేడు అపహరణ పర్వం. ఇప్పుడు గంగాయి వాటిల్లో వాళ్ళ అబ్బాయి బషీర్ దొరికాడంటాడు, ఒట్టిదే. మళ్ళీ ఆయనే రాస్తాడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి, ముస్తఫా అధికారంలో ఉన్నాడు కాబట్టి, ముస్తఫా అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ అబ్బాయిని ముద్దాయి కాకుండా తప్పించాడు, అతను నేరం చేశాడు, ఇతను రాస్తాడు. ఏమన్యాయం ఇది నాకు? ఆ రోజు కేసులు లేవు అంటే ఒక కథ చెప్తున్నాడు. ఏంటి? ఆయన ఎక్కడో ఏదో తీసుకొచ్చాడు, హెరాయిన్ పట్టుకున్నారు. పట్టుకుంటే ముస్తఫా పవర్లో ఉన్నాడు కాబట్టి కేసులో లేకోకుండా తప్పించడానికి ప్రయత్నం చేశారు. కింద పోలీసులు ఒప్పుకోలేదు, పై పోలీసు అధికారులు చెప్పించాడు, తప్పు అంటే కేసు లేదు, ఈ రాస్తాడు. అంటే ఈ రకంగా ఒక మోడస్ ఆపరండి అంటే ఏంటంటే, మీకు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరండి ముందు పేపర్లో రాస్తాడు. పెద్ద వీళ్ళు వ్యాపారంలో పెద్ద దొంగలను, లేకపోతే హెరాయిన్ పెడతారనో, లేకపోతే ఇంకోటి చేస్తారనో, వీళ్ళు క్రిమినల్స్ అనో ముందు రాయటం, తర్వాత కేసు పెట్టడం, తర్వాత డబ్బా కొట్టడం. ఇది ధర్మం కాదు. నిన్న కూడా ఈ 7 అపార్ట్మెంట్లు ఎతకటం కానీ, ఆ తర్వాత వచ్చి ఇంకోటి చేయటం కానీ, ఇదిగో హెరాయినో లేకపోతే గంజాయో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, కేసుని పెద్ద చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించడం అధర్మమని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని మేము వదిలిపెడతామని మాత్రం మీరు దయచేసి అనుకోకుండా పోలీసు వారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాను, ఆ పైన ఇచ్చిన ఆర్డర్ ఆయనకు కూడా చెప్తున్నాను. జేబు దొంగల్లాగా మీరు మాజీ శాసనసభ్యుడిని, ముస్లిం మైనారిటీకి చెందినటువంటి మచ్చలేని నాయకుడిని, ఒక అమాయకుడిని, నిజంగా చెప్పాలంటే అతను చాలా అమాయకంగా ఉండేటటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ ఘర్షణలకు పోయేటటువంటి వ్యక్తి కాదే కాదు, మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఫోటో వేసి పట్టుకుంటే బహుమతి ఇస్తాం, ఏమిస్తారో బహుమతి నాకు అర్థం కాలే. పట్టుకుంటే బహుమతి ఇస్తాం, పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇలా అల్లరి చేయటం, పరువు తక్కువ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. పోలీసు వ్యవస్థకి ఇది తగదు. ఈనాడుకి అయితే తగ్గొచ్చు, ఆ ఎస్ఐకి తగదు. ఎస్ఐ ఆయన పేరేది లక్ష్మణరావు ఏదో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు డ్యూటీలు చేయండి తప్ప ఈ రకంగా రాజకీయంగా ఉపయోగపడే లక్ష్మణ బాబు అంట, ఆయన ఇచ్చాడంట ప్రకటన. ఇది చాలా దుర్మార్గమైన విషయం.
అంతేకాదు అసలు కిడ్నాప్లు పెడతారు నాకు అర్థం కాల. మన గుంటూరులో ఏదో కిడ్నాప్ జరిగిందని మన పేపర్లో వచ్చింది. ఎక్కడది కిడ్నాప్ జరిగితే వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ కిడ్నాప్ కేసు ఇచ్చాడు. పెట్టారా? ఇంత చురుగ్గా కదిలిందా బండి? కదలదు. ఎందుకంటే ఇతను తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఇచ్చాడు కావాలి అయ్యి ఉంటుంది, నాకు తెలియదు. అతని మీద మాత్రం అది మాత్రం కేసు కట్టరు, కానీ ముస్తఫా మీద మాత్రం కేసు కట్టేస్తారు. ఒకటే కాదు, కిడ్నాప్, దాంతోపాటు అటెంప్ట్ మర్డర్, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకా మహిళలు ఎవరు దొరకలే, లేకపోతే అది కూడా కట్టేసేవాడు. ఏదోటి మోడర్న్ ఆఫర్ ఏదో మా మహిళలు కించిపరిచారు. ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలను, నాయకుల్ని నొక్కాలను ప్రయత్నం చేస్తే నొక్కగలుగుతారా? మా నిరూపాక్షను కూడా కేసు పెట్టారు. తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారంట. ఇంట్లో ఉంటే తలుపులు పగలగొట్టి పోలీసులు వెళ్ళి తలుపులు పగలగొట్టేశారు. సీసీ ఫుటేజ్ మొత్తం పగలగొట్టేశారు. ఎవరు? పోలీసులు. మా ఇంటికాడ పగలగొట్టినట్టు తెలుగుదేశం గుండాలు కాదు, పోలీసులే పగలగొట్టేశారు. సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టేశారు, తీసేసుకున్నారు. తలుపులు పగలగొట్టారు. నిరూపాక్ష ఎమ్మెల్యే, అతను మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లేదు పోని కేసులు పెట్టేశారు. అన్ని పెట్టేసి బెయిల్ రాకోకుండా ఉండే సెక్షన్లన్నీ వేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీ విల్ టేకప్ దట్, మేము చూసుకుంటాం దాని సంగతి ఏంటో. ఇది ధర్మమేనా? పోలీసు వారు తలుపులు పగలగొట్టి వెతకటం, ఇక్కడేమో ఇంట్లోకి చొరబడి పర్మిషన్ లేకోకుండా ముస్లిం మైనారిటీస్కి చెందినటువంటి ఇల్లును రాత్రి 10 గంటలకి 8 గంటలకి ఎతకటం, అక్కడేమో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం, ఇక్కడేమో నారాయణ స్వామి అని అతను నెక్స్ట్ రోజు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం. అంటే నేరస్తులు ఎవరు? ఇక్కడ పోలీసులే నేరస్తులు అవుతున్నారు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. పోలీసులే తలుపులు పగలగొడుతున్నారు. ఇంకా మీరేం కాపాడతారో నాకు అర్థం కాలేదు. చాలా అధర్మంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వాలు ఉండవు. ఒకటి. రెండవది అయ్యుంది న్యాయస్థానం. న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు రౌడీలుగా వ్యవహరిస్తే కుదరదు. మీరు చట్టబద్ధంగా యాక్ట్ చేయాల్సిన వాళ్ళు, చట్ట పరిధిలో పనిచేయవలసిన వాళ్ళు తప్ప మీకు లాఠీ గన్ను ఇచ్చారని కొట్టడం కాల్చడం కుదరదు. అది తెలుసుకుని ప్రవర్తించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చి అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం, అన్నిటి మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఇది మా పార్టీ యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది. వారిని ధైర్యంగా ఉండమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంటే దాడులు చేయటం, వాళ్ళు దాడులు చేయడం, వాళ్లే దాడులు. ఇదే అభివృద్ధి. కేంద్ర మంత్రి గారు చెప్పే అభివృద్ధి రాత్రి 8 గంటలకి ముస్తఫా గారి కూతురు ఇల్లుని సోదా చేయటం అభివృద్ధి. అభివృద్ధి చేయడం అభ్యంతరం లేదు. లేదు తలుపులు పగలగొట్టి నిరూపాక్ష అనే ఎమ్మెల్యేని సీసీ కెమెరాలు కూడా పగలగొట్టేసి తీసుకురావటమా? ఇదేనా అభివృద్ధి? నీ అభివృద్ధి ఏంటి చెప్పమంటున్నాను. ఇది ఖండించుకోకుండా అభివృద్ధి అంటే అభివృద్ధి ఏంటి నాకు అర్థం కాలేదు. ఓకే, అది అయిపోయిందిగా. మళ్ళీ ఇప్పుడు నేను తెచ్చగొట్టమేంటి? ఆయన పెద్ద మనిషి అంత ఇంద్రగా మాట్లాడు. మొన్న ఎక్కడ మాట్లాడన్నాడుగా, నేను ఇలాంటి గురించి మాట్లాడను, నేను అభివృద్ధి గురించే మాట్లాడతానన్నాడు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాడు? అప్పుడు మీ అందరికి గుర్తుందా? 24 గంటల్లో అంబటి రాంబాబుకి సినిమా చూపిస్తాం అన్నాడా లేదా? అన్నాడా లేదా? మళ్ళా ఇలాంటి మాటలు ఎవడో మాట్లాడుకోకుండా ఉండే స్థాయిలో చూపిస్తా ఉన్నాడు, చూపించాడుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడావే పెద్ద మనిషి? నాకు అర్థం కాలేదు. ఏమండి పెమ్మసాని చంద్రశేఖర్ అప్పుడు ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడు. ఈజ్ గిల్టీ, ఈజ్ గిల్టీ. నేరస్తుడు, కేంద్ర మంత్రి నేరస్తుడు. అందుకే మాట రాదు. అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో. ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా,
బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు. పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని, ఈ ఒక్క మాట చెప్పమను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీధర్కి గాని ఫోన్ చేశావా చేయలేదా? నేను లాకప్లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 2, 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటాను నేను. ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? పెద్ద మనుషులాగా నటిస్తారు. వాహిని వారి పెద్ద మనుషులు, చూడటానికి పెద్ద మనుషులు, తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం, లాకప్లో పెట్టి నన్ను హింసించే కార్యక్రమం. కడుపు రగిలి మాట్లాడుతున్నా. నాకేమి పెమ్మసాని చంద్రశేఖర్ మీద నాకేం కోపం లేదు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, నాకేం కోపం ఉంటుంది చెప్పండి? నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆయన ధనవంతుని కాకపోవచ్చు. ఇవాళ నేను అభివృద్ధి గురించి మాట్లాడతాను, ఇట్లాంటి మాట్లాడినాను. ఏం పెద్ద మనిషి తరహా మాట్లాడతావయ్యా? గంగా వెంకటేశ్వర్లకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? వంశీధర్కి ఫోన్ చేసినప్పుడు ఏమైంది? మా ఇంటి మీదకి జనాన్ని పంపినప్పుడు ఏమైంది? 7 గంటల 20 నిమిషాల పాటు జరుగుతుంటే పోలీసులు లాఠీ విధించలేదంటే పెమ్మసాని నీ డైరెక్షన్ లో కదా జరిగింది. ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? అడుగుతాను, ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? నా ఇంటి మీద దాడి చేశారు, దొమ్మి చేశారు, ఒక్కని అరెస్ట్ చేశారా అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయరు? మా ముస్తఫాని అయితే అరెస్ట్ చేస్తాను తిరుగుతారే, నన్ను అయితే అరెస్ట్ చేసి లోపల పెడతారే, నిరూపాక్ష ఇల్లు పగలగొట్టి లోపల తీసుకొస్తారే. నా ఇంటి మీద బహిరంగంగా జరిగిన దాడిలో అందరూ కనపడుతున్నా ఎందుకు అరెస్ట్ చేయరు? పెమ్మసాని జేబులో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ గుంటూరులో. అందుకే చెప్తున్నా పెమ్మసాని, నేను పోస్ట్ పెట్టానంటున్నారుగా, ఏమని? ఎప్పటికైనా నువ్వు శిక్షించక తప్పదు అని సంఖ్యలు వేసి పెట్టానంటున్నారు కదా, అది బొమ్మ మాత్రమే, కార్టూన్ మాత్రమే. వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను, గుర్తుపెట్టుకోమని మనం వచ్చే సంఖ్యలేసి నిలబెడతా. పెమ్మసాని చంద్రశేఖర్, నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. గుండె బరువుతో చెప్తున్నా, నా ఇంటి మీద దాడి గుర్తొచ్చి చెప్తున్నా, నా కారులు పగలగొట్టిన సంఘటన చూసి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల్ని భేదించిన సంఘటనలు గుర్తొచ్చి చెప్తున్నా, యు ఆర్ గిల్టీ. నిన్ను కార్టూన్లో కాదు, రేపు చట్టబద్ధంగా సంఖ్యలేసి చూపించేంత వరకు నిద్రపోని నేను గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి వ్యక్తి హననం చేసేది? అంతకన్నా పెద్ద పెద్ద హనాలు చేస్తున్నారు వాళ్ళు. టీడీపీ కనెక్ట్స్ అని దానిలో ఇన్ని వీడియోలు పెడుతున్నారు చూడలేదా మీరు? ఐటీడీపీ అని ఎన్ని పెడుతున్నారు ఏలో చేసి, నన్ను ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. అవి మాత్రం వాళ్ళకి కనపడవు. నేను కేవలం కార్టూన్ పెట్టా అంతే, కార్టూన్, దట్స్ ఆల్. ఇవాటికి ఉంది, నేను తీసేసాను అనుకున్నారు, నేను తీలా, వాళ్ళు తీశారు. ఇన్స్టా ఆపించాను, నా చేత నా ఇన్స్టా ఆపించారు. మళ్ళా రివ్యూ చేసి మళ్ళీ వచ్చింది, అది వేరే విషయం. భావ ప్రకటన స్వేచ్ఛ. నేనేమి నీచంగా ఏం మాట్లాడలేదే, ఆయన ఏమి కించపరిస్తే మాట్లాడలేదే. యు ఆర్ గిల్టీ అని చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నావు యు ఆర్ గిల్టీ. తప్పుకుపోవడానికి నీ పోలీస్ బలగాన్ని ఉపయోగించి తప్పుకుపోతున్నావు. వీటికి సమాధానం చెప్పు. గంగా వెంకటేశ్వరికి, ఆయన పేరేంటి, వంశీధర్కి నీ ఫోన్ వెళ్ళలేదని చెప్పు. నీకు వచ్చి దండం పెడతా, నేను కాలమే పడతా. ఏంది అధికారం ఉంది కదా అని చెప్పేసి నన్ను చిత్రహింసలకు గురి చేస్తారా? రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి, గోడ దగ్గర కూర్చోబెట్టి నా కాళ్ళు పగలు తీసి ఇంకా కొట్లాలకు భయం వేసి కొడితే అప్పుడే హాస్పిటల్ అని చెప్పేవాడు. నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను చెప్తున్నా, ఒక్కడైనా ఇంతవరకు వచ్చి రాంబాబు చెప్పింది తప్పన్నాడా? ఒక్క పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? చెప్పండి. నేను ఆ రోజున జనవరి 31వ తారీఖున కోర్టులో నేను స్టేట్మెంట్ ఇచ్చా. ఆ తరువాత ఒక్కరైనా వచ్చి రాంబాబు అబద్ధం ఆడాడు అని చెప్పాడు. ఇప్పుడు ఎన్నెలైంది? చెప్పలేదండి, గట్స్ లేవు. అది నిజం. పెమ్మసాని చేయించినటువంటి క్రూరం అది. అందుకే నేను రగిలి మాట్లాడుతున్నాను, అంతే తప్ప నాకేంటి పెమ్మసాని మీద నాకు కోపం. నేను ఎంత అతని ముందు ధనంలో చూస్తే సీనియర్ నవ్వచ్చు. 1000 కోట్లు ఉన్నాయి అమెరికాలో. తప్పు కదా ఇది, అన్యాయం కదా. అన్యాయం గురించి మాట్లాడకూడదా నేను? అన్యాయం గురించి చెప్పకూడదా నేను? ఏంటిది? రాత్రిపూడు చిల్లు ఎత్తుకుతారు, మహిళలను చూడుకోకుండా దబాయించి. నీ పోలీసులేనా? ఆ రామస్వామి నీవాడేనా? రామస్వామి ఆయన పేరేంటి?
నారాయణ స్వామి నీవాడు, గంగా వెంకటేశ్వర నీవాడు, ఈయన పేరేంటి వంశీధర్ నీవాడు, మీ గ్రిప్పులో పెట్టుకుని మీరు ఇళ్ల మీద దాడులు చేయించుతారా? నా మీద చేయించేసి అప్పుడప్పుడు కరుగ్గానే మాట్లాడతా. ముస్తఫా ఏం చేశాడండి? సాధు జంతువు కాదా ముస్తఫా? చెప్పండి నాకు. ఆయన తెలియపోవచ్చు, ఎవరికి కొత్తగా వచ్చాడు కాబట్టి అమెరికా నుంచి ఈ ల్యాండ్ మీదకి. ముస్తఫా సాధు జంతువా కాదా చెప్పండి నాకు. ఈ గుంటూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నా. ఎప్పుడైనా ముస్తఫా కరుగ్గా మాట్లాడిన సందర్భం ఉందా? కరుగ్గా యాక్ట్ చేసే సందర్భం ఉందా? మిమ్మల్ని అసలు ఎప్పుడైనా విమర్శించే సందర్భం ఉందా? మిమ్మల్ని కూడా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. మేము తప్పకపోయినా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. నేను శాసనసభలో కూడా చూశా. తెలుగుదేశం దగ్గర నమస్కారం పెడతాడు. అందరితో మంచిగా ఉండాలి అతని అభిప్రాయం, అతని మనస్తత్వం. అతని మీద కక్ష ఏంటి నాకు అర్థం కాలేదు. కిడ్నాప్ కేసు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, 307 పెడతారు, వెతుకుతారు, దొరికితే బహుమతి ఇస్తామంటారు. మామూలుగా వాడు రౌడీ షీటర్లను పెడతారే, ఫోటోలు పెట్టి అట్లా పెడతారా? 10 సార్లు ఎమ్మెల్యే చేశాడయా, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు అతను అనుకుంటున్నారు మీరు. నేను 10 సార్లు చేశా, 10 సంవత్సరాలు నేను చేశా. 6 సార్లు నిలబడితే 10 సంవత్సరాలు చేశా. 2 సార్లు నిలబడి 10 సంవత్సరాలు చేశాడు. అతనికి ఎంత పలుకుబడిందో చెప్పండి ప్రజల్లో. అలాంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతున్నాయా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు? ఇక్కడ మంత్రులు ఎవరు లేరు. ఉన్న మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు డమ్మీలు నాకు తెలుసు. అంతా పెమ్మసానిదే నడుస్తుంది. పెమ్మసాని మాత్రం మాట్లాడు, ఆయన అభివృద్ధి గురించే మాట్లాడతాడు. బయటికి మాట్లాడు కానీ తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాడు. వంశీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇదో నారాయణ స్వామికి ఫోన్ చేసి, లేకపోతే ఆ గంగా వెంకటేశ్వరికి ఫోన్ చేసి తడిగుడ్డలతో గొంతులు కోసి ఆడింటి మీద దాడి, ఇంటి మీద దాడి, ఆడిని కొట్టు ఈయన్ని కొట్టు. వాట్ ఇస్ దిస్? నేను చెప్పేది ప్రతి ఒక్కటి సత్యం అని నమ్మి చెబుతున్నా. కాదు అని చెప్పండి ఆయన్ని. సత్యం అని నమ్మి, హృదయపూర్వకంగా నమ్మి చెబుతున్నా. నేను వేరే రాజకీయ ఆరోపణలు చేయడం కోసం కాదు. నా ఇంటి మీద జరిగిన దాడి గుర్తొచ్చి చెప్తున్నా. నేను నా కార్లు పగలగొట్టిన సందర్భం గుర్తొచ్చి చెప్తున్నా. పెట్రోల్ బాంబులు నా మీద వేసినప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా. మధ్యలో కూర్చున్నా నేను, అమ్మాయి కూడా ఉంది, చాలా మంది ఉన్నారు. ప్రాణాలు బిగబట్ట కూర్చున్నాం. ఇల్లు తగలేస్తారని కూడా మాకు కబురు వచ్చింది. తగలేసినా కూడా చేసేదేమని చెప్పండి. ఈ గంగా వెంకటేశ్వర వచ్చి పారిపోమంటాను. నన్ను చావనన్నా చేస్తాను కానీ పారిపోనని చెప్పా. ఇంత గందరగోళం చేసి ఇంత అపాయకరమైన పరిస్థితులకు మమ్మల్ని ఎట్టి ఇవాళ నేను ఒక ఏఐ పోస్ట్ పెడితే ఆయనకి సంఖ్యలు వేసినట్టు సిఐడి కేసు పెట్టారు. నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఒక్కరి మీద కేసు పెట్టలే. అన్ని కనపడతానే ఉన్నాయి. కళ్ళు పోయినాయి అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, ఈ హోంమంత్రి గారికి, ఈ కేంద్ర మంత్రి గారికి కళ్ళు పోయినాయా? చూడలేదా మీరు అన్యాయాన్ని? ఏంటిది? అదేమంటే రాంబాబు అగ్రెసివ్గా వెళ్తాడు, వివాదాస్పదంగా వెళ్తాడు, పద్యానికి కేసులకి కావాలని అడుగుతాడు. కేసు కావాలని ఎవడు అడుగుతాడు? నాకు అర్థం కాల. కేసులు కావాలని మేము అడుగుతామా? కాకపోతే ముస్తఫా లాగా తప్పుకు పోను. ముస్తఫా తత్వం ఏంటి? అందరితో బాగుండాలి, గౌరవం ఉండాలి, దండం పెట్టాలి, అన్ని భగవంతుడే చూసుకుంటాడని. నా మీద ఆ కేసు పెట్టినా నేను పారిపోను. ఏంటి రైడ్ పారిపోడు అనేక నా మీద కక్ష. ముస్తఫా పారిపోయినట్టు రాంబాబు కూడా పారిపోమని వాళ్ళ కోరిక. ఈ రాంబాబు పారిపోడు. నువ్వు మర్డర్ కేసు పెట్టినా పారిపోడు. నేను ఎక్కడా దాక్కోను, జైల్లోనే దాక్కుంటా మీ ద్వారా వెళ్ళి. అది నా పాలసీ. అది చూసి కడుపుమంట. వీడికి పొగరెక్కువ, 10 కేసు పెట్టండి. పోస్ట్ పెడితే కేసు పెట్టాలి. ఎన్ని పోస్టులు పెట్టాలా? పోలీసు వాళ్ళు వచ్చి నన్ను నెడితే, నేను తిరిగి నెడితే కేసు పెట్టాలా? ఎక్కడ కనపడితే అక్కడ కేసులు పెట్టాలా? ఇప్పుడు 70 కేసులు పెట్టారు, ఇంకో 30 పెట్టుకోండి, నేను పారిపోను. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. సిఐడి వాళ్ళు చేయలే, మరి నా నెంబర్ తెలియదే వాళ్ళకి. నాకు ఇంతవరకు ఏం చేయలే. దీని వెనుక ప్రభుత్వం, దీని వెనుక చంద్రబాబు నాయుడు అన్న ఉంటాడు, లేదంటే లోకేష్ అయినా ఉంటాడు, లేకపోతే పెమ్మసానే ఉంటాడు. వీళ్ళు ముగ్గురేగా పెత్తనం జరుగుతుంది గుంటూరులో. ఇంకెవరికైనా ఉందా చెప్పండి, మీకు తెలుసు అందరికీ, విలేకరులకి. కోపం ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పటికి కూడా అతని మీద కోపం ఏంటో బాబు నాకు అర్థం కాల. అంటే వాళ్ళ అమ్మాయి మా పార్టీలో ఉందని కోపమా? రేపు నిలబడిద్దని కోపమా? లేదు టౌన్ ప్రెసిడెంట్ గా ఉందని కోపమా? రాజకీయాల నుంచి తప్పుకోమంటారు ఆ కుటుంబాన్ని? ఏంటి కోపం నాకు అర్థం కాదు. అతను ఎవరికైనా హాని చేశాడు చెప్పండి. ఇంతమంది ఉన్నారు కదా విలేకరులు, మీరు చిన్నప్పుడు చాలా కాలం చూస్తాను. ఎవరికైనా హాని చేసినాడు అతను? వస్తే భోజనం పెడతాడు,
డబ్బులు ఖర్చు పెడతాడు, దండం పెడతాడు. ఏంది అతని మీద కక్ష నాకు అర్థం కాల. పోతారు, పాపం కొట్టుకుపోతారు. ఆయన అనేవాడు అన్నిటికీ అల్లానే ఉన్నాడు, ఆయన అల్లానే చూసుకుంటాడు. మీ సంగతి అంతా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. శాపనార్థాలు కాదు, జరుగుతున్న అన్యాయం ఇది నాకు అర్థం కాలేదు. ఏం అన్యాయమే? ముస్తఫా మీద పెట్టి ఇట పేపర్ ప్రకటనలు ఇస్తారా? ఈనాడు బుద్ధి ఉందా బుద్ధి లేదని అడుగుతున్నా. పట్టుకుంటే 10,000 సినిమా వచ్చింది మాకు, ఇప్పుడు ఎంత ఇస్తారో మరి. ఎక్కడికి పోతాడు ముస్తఫా? 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. ఎక్కడ పోతాడండి? ఇవాళ కాదు రేపు పట్టుకుంటే పట్టుకో, రేపు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళాడేమో పక్క వెళ్ళి తప్పుకుని ఉంటాడు. ఎంతమంది పోవట్లేదు ఏంటి? ఎవరు? అది వాళ్ళని అడుగు, అమ్మాయిని అడుగు, నాకు చెప్పింది నీకు. భయపడి పార్టీ అమ్మాయిలు మారేవాళ్ళు ఏం కాదు. భయపడి అతను పారిపోయి ఉంటాడు. అతని స్వభావం భయపడి జైల్లో ఉంటాం ఎందుకులే, యాంటిసిపేటరీ వెళ్ళి ఉంటాడు. దానికి ప్రకటనలు ఏంటి? ఇలా పోయే కాలం కాకపోతే అన్యాయం కదా ఇది. ధర్మం చెప్పండి మీరే. ఉందిగా, నడుస్తుంది హైకోర్టులో. మీకు తెలియదే ఉంది. కోర్టులో వేసిన తర్వాత స్లో ప్రాసెస్ లో ఉంటుంది. దట్ ఈస్ ఇది. ఈ నెలాఖరులోపు ఉంటుంది పాదయాత్ర. నా వినతి పాదయాత్ర నెలాఖరులోపు ఉంటుంది. పోస్టింగ్ అదే పెట్టింది నేను. అది అవసరం ఎందుకు వచ్చింది? అది నా ఇష్టం. అవసరం ఎందుకు? నా ఇష్టం అండి. పొద్దున మాట్లాడాను, రేపు పొద్దునే పోస్టింగ్ పెట్టాను. తప్పే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, తప్పే ఉంది. ఎవరి పార్టీని? మా పార్టీని నేను డ్యామేజ్ చేయాలి? అయితే అసలు ఎవరు అసలు మాట్లాడపోయిన కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద ఏం కేసు నమోదు చేశారు? అయ్యా ఇది పెట్టకపోతే కాదు చేయరా? వ్యాపారం లేదు, బూడిదలేదు కేసు. నీవు దండం పెడతానయ్యా శర్మ. కేసులు పెట్టాలనుకుంటున్నారు, పెట్టేస్తున్నారు. నిరూపాక్ష మీద కేసు ఎందుకు పెట్టారు? నేను ఈ పోస్ట్ పెట్టకపోతే కేసు పెట్టరా? ఇది పెట్టరు, ఇంకోటి పెడతారు. ఇప్పుడు ఎన్నో తెలిసే కేసులు నీకు లెక్క 60 దాకా ఉన్నాయండి నా మీద కేసులు. 60 కేసులు. ఎక్కడా పోలీసులు దోసింది? నేను ఒక్క మాట చదువు తింటావా? కిర్లంపూడి మాట అన్నావు కదా, కిర్లంపూడి గురించి అడిగావు కాబట్టి కిర్లంపూడిలో అయ్యా వినండి అందరూ. కిర్లంపూడిలో ముద్దగడ పద్మనాభం గారి కుటుంబం మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని ప్రకటించిందా లేదా? ప్రకటిస్తే దొంగచాటుగా వస్తాయేమో పోలీసులు. దొంగచాటుగా డెడ్ బాడీ చూసి గుంట్లో పెట్టంగానే పక్కన నక్కుని తుపాకులు తీసుకొచ్చారు. ఏం పనిది? వద్దని చెబితే దొంగచాటుగా వచ్చారు. ఎందుకు రావాలి దొంగచాటుగా? లాంఛనాలు మాకొద్దు అని తిరస్కరించిన కుటుంబం దగ్గర పక్కన దాక్కుని వ్యాన్లో దొంగలు వచ్చినట్టుగా వచ్చారు. దే ట్రెస్పాస్డ్. పర్మిషన్ లేకుండా, కుటుంబం పర్మిషన్ లేకుండా వచ్చారు. అందుకని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయారు. ఏమండి, నాకు పోలీసుల్ని రావద్దని పోలీసుల్ని దొంగచాటుగా పంపించిన ఓ చంద్రబాబు గారు మొన్న సంతాప సభ జరిగితే మీ పార్టీ వాళ్ళని రావద్దన్నారేమయ్యా? గురుగారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వ లాంఛనాల కోసం దొంగచాటుగా మీరు పోలీసుల్ని పంపించి మొన్న వాళ్ళ ఇంటి ప్రాంగణంలో సంతాప సభ జరిగితే ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకు భీష్మించుకున్నావు? ఎంత కుట్రదారుడివి, ఎంత దుర్మార్గుడివి. దొంగచాటుగా వచ్చి శర్మ గారు, దొంగచాటుగా వచ్చి పోలీసులు లాంఛనాలు ఇస్తారండి, దొంగచాటుగా వచ్చి పగలగొట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయిలే. ఇదేంటి తంతు? నాకు అర్థం కాల. అలాంటప్పుడు మేము ఎదుర్కోకూడదా? అది తప్ప. పోలీసులు ట్రెస్పాస్ చేశారు. వాళ్ళు కూడా చెప్పారు. మీ గిరి మొన్న ప్రెస్ మీట్లో మీరు విన్నారో లేదో, అంబటి రాంబాబు గారి మీద ఏం కేసులు పెట్టారో ఆ కేసులు మా మీద పెట్టుకున్నారు. అంబటి రాంబాబు గారిని కోర్టుకు పిలిస్తే, అంబటి రాంబాబు గారిని పోలీస్ స్టేషన్కు పిలిస్తే మా కుటుంబ సభ్యులు అందరం వస్తామని చెప్పారు. ఎందుకని ఏం కావాలి? వాళ్ళు సిగ్గు తెచ్చుకోమని అడుగుతాం. అందువల్ల శర్మ, అంబటి రాంబాబు అనేవాడు ఏం మాట్లాడినా కేసు పెడుతున్నారా? నేనేం పెట్టించుకోవట్లేదు. నమ్మండి మీరు, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, నమ్మండి. ఏ జరిగినా కేసు, వీడు మాట్లాడితే ముందుకు వస్తున్నాడని కేసు పెడుతున్నారు. ముస్తఫాలాగా పారిపోవాలి కదా వీడు, ఎందుకు పారిపోవట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. నేను పారిపోయాడు కాదు, ముస్తఫానేమో ఉండేవాడు కాదు. ఇది ఉన్న నేచర్. దానికి మనం ఏం చేస్తాం? నా నేచర్ అది, నా బిల్డప్ అది, నా కన్స్ట్రక్షన్, నా స్వభావం అది. నేను చెప్పే కదా, అదే కిడ్నాప్ కేసు నా మీద పెడితే నేను అరెస్ట్ అయిపోతా. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాల్ని వాళ్ళు
పెంచి పోషిస్తున్న అరాచక శక్తుల్ని వాళ్ళు ఈ రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడిని చూసి శాంతిని కాంక్షించే ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ కూడా ఏమైపోతుంది రాష్ట్రానికి, ఈ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయటం కాదు, జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయటానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది, అది కరెక్టా కాదా అనే వివక్షత లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా, మన పార్టీ వాడు ఏం చేసినా సరే అది ఒప్పే అని చెప్పేసే విధంగా ఎక్స్ వేదికగా చేసుకుని రాజకీయ కక్ష అని చెప్పేసి తప్పించుకుంటానికి, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. తప్పు చేసి దొరికిపోయాక బాధితుడిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని బాధితుడు గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికి ప్రయత్నం చేయటం, ఇది చాలా ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ మూలంగా మరి జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎంతో అనుభవజ్ఞం కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి అరాచక శక్తుల్ని కోకటి వేళ్లతో పెకిలించి వేస్తా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక అలజడి, అంటే ఈ పార్టీకి రోజు ఏదో ఒక అలజడి వాతావరణం ఉంటే కానీ ఆయన నిద్రపోడేమో అనిపిస్తూ ఉంది. మొన్న ఒక పేదవాడు, నిరుపేదవాడు, గొర్రెల కాపరి, ప్రపంచంలో దేశాలన్నీ కూడా సగటు వయసును ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి రీసెర్చ్ అంతా జరుగుతూ ఉంటే, కొన్ని దేశాల్లో 80 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంది, కొన్ని దేశాల్లో 70 సంవత్సరాలు ఉంది. దీన్ని ఇంకా ఏ విధంగా పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి
పేదవాడు 44 సంవత్సరాలు బతికితే చాలు, 44 సంవత్సరాలకు చనిపోతే ఏమైపోయింది అనే భావన ప్రకటించాడంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, ఆలోచన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. ఆ నాయకుడికి పేదవాడి ప్రాణం పట్ల ఉన్న విలువ ఏంటో కూడా ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మళ్ళీ నిన్న సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ, తర్వాత ఇంకొకళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు అక్కడ చేస్తున్న అక్రమ క్వారీయింగ్కి సంబంధించి టెలిఫోన్లో ఒక వివాదం జరిగితే చట్టం అంటే భయం లేకోకుండా సమాజంలో చీకొడతారని కూడా ఆలోచన లేకోకుండా సాక్షాత్తు శాసనసభ్యుడే వెళ్ళి ఒక పేద కుటుంబం మీద, ఒక దళితుడు కుటుంబం మీద, ఒక బలహీన వర్గం వాడి కుటుంబం మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఒక శాసనసభ్యుడు తన మోకలతో, తన రౌడీ గ్యాంగులతో వెళ్ళి ఒక దళితుడి ఇంటి మీద, ఒక బలహీన వర్గాడి ఇంటి మీద పడితే ఆ బలహీనుడు, ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీ అధికారాన్ని, మీ బలాన్ని, మీ అహంకారాన్ని దళితుల్ని, బలహీన వర్గాల మీద చూపించి పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను శ్రీకాకుళంలో మొన్న ఒక దుశ్శాసన పర్వం, ఒక మహిళా ఎస్ఐని తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఒక మహిళా సిఐని ఏ విధంగా తమ నీచమైన ప్రవృత్తితో ఏ విధంగా మహిళా సిఐని అవమానం చేశారో, ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. మళ్ళీ కర్నూలు జిల్లాలో మళ్ళొక దుశ్శాసన పర్వం, సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్ళి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక పేపర్ రాస్తుంది ఎమ్మెల్యే గారి తమ్ముడి చేతికి ఏదో ఫ్రాక్చర్ జరిగిందని. అయ్యా, నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అది మీరు చేసిన దుశ్శాసన పర్వం మూలంగానే ఏం జరిగిందో అక్కడ పోలీసులు తప్పకుండా చర్య తీసుకుంటారు. కానీ కనీసం దళిత మహిళ బట్టలు చింపి ఒక మహిళని ప్రజలందరి మధ్యలో, ఆ రౌడీ ముఖం మధ్యలో అవమానించిన దానికి నీకు ఎటువంటి బాధ, పశ్చాత్తాపం లేకపోతాం నీ దిగజారుడు రాజకీయానికి మన తార్కాణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఎక్స్ వేదికలో పెడుతున్నారు, కానీ ఒక దళిత స్త్రీ మీద దౌర్జన్యం చేయటం ఏంటయ్యా? ఒక బలహీన వర్గం వాడి ఇంటి మీదకి వెళ్ళి కారు ధ్వంసం చేసి అతని రక్తం వచ్చేటట్లు కొడతాం ఏంటయ్యా? ఏదైనా ఉంటే, మిమ్మల్ని ఏదైనా ఉంటే చట్టపరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళో, లేదా ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసో, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాలి. కానీ మీరు ఆ విధంగా దళిత స్త్రీని బట్టలు చింపే కార్యక్రమం ఏంటి అని చెప్పేసి ఈరోజే అసలు కనీసం అడిగావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాన్ని రక్తం వచ్చేటట్టు కొరత ఏంటని చెప్పేసి కనీసం అడిగావని చెప్పేసి మనం చేస్తాం. మీ నాయకులందరూ దళితుల మహిళని వివస్త్రణ చేసి అవమానం చేసినా కూడా, ఘోరమైన అవమానం చేసినా కూడా, ఒక బలహీన వర్గాన్ని నాయకుడిని రక్తం వచ్చేటట్టు తలకాయలు పాల్గొట్టినా కూడా క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఏదో దౌర్జన్యం, అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి, ఇది సబబా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి ఒక శాసనసభ్యుడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, వర్గాల మధ్య గొడవ లేకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఒక దుశ్శాసనుడిలా వెళ్ళి ఒక మహిళని బట్టలు చించే పరిస్థితిని తీసుకొచ్చాడంటే, ఒక బలహీన వర్గం తలకాయ పలగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏంటి అని చెప్పేసి సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ఇదంతా కూడా ఒక పక్కన పెడితే ఆ పార్టీ నాయకుడు కనీసం స్పందించకపోవటం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.
ఒక మహిళని వివస్త్రం చేస్తే దాని గురించి ఆడకూతురు దుస్తులు చింపేంతటి ఘోరమైన కార్యక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించుకోకుండా మరి ఇంకా అతనికి ఏదో బాధితుడిగా ఎమ్మెల్యేని చూపిస్తున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వము ఎటువంటి సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నాడో కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఈ గొడ్డల పార్టీ నైజం ఏంటో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు ప్రజలు అసలు ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరగాలి, ఏమి జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టుకోకుండా వారి దృష్టి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తుకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేసుకునే అవకాశం లేకుండా ఆ దృష్టిని మరల్చడానికి ప్రతిరోజు ఒక అరాచకం, ప్రతిరోజు ఒక దౌర్జన్యం, ఎవడొకరిని కొడతామో లేకపోతే ఎవరినొకరిని చంపటమో ఏదో కార్యక్రమం చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు వైసీపీ నాయకులు, ఇంకొకళ్ళు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు, ఇంకొకళ్ళు మహిళా ఎస్ఐని నీచంగా అవమానం చేస్తారు ప్రజల మధ్యలో, ఇంకొకళ్ళు సొంత చెల్లైనా కూడా అసభ్యంగా మాట్లాడి మహిళా లోకానికే అవమానం చేసేటట్టు చేస్తారు. అయినా కూడా నాయకుడి దగ్గర నుంచి స్పందన ఏమి ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొకళ్ళు మహిళా హోంమంత్రిని నాయకులు ఏదో కార్యకర్త రోడ్డు మీద ఏదో మాట్లాడంటే ఒకటి, నాయకుడు మంత్రిగా చేసిన వ్యక్తులు ఆ స్థాయి వ్యక్తులు కూడా ఒక మహిళా హోమ్ మినిస్టర్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. మనందరం కూడా గౌరవించుకోవాల్సిన పదవి ముఖ్యమంత్రి పదవి. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా కూడా ఆ స్థానానికి మనందరం కూడా గౌరవించాలి, ఏ పార్టీ అయినా సరే. ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు బూతులతో తిడతారు, దళిత వాడల్లో ఇళ్లలోకి చొరబడి మహిళల్ని కించపరిచి మహిళలు బట్టలు చించే స్థాయికి దిగజారుతారు. అయినా కూడా ఆ నాయకుడి నుంచి స్పందన కానీ లేదు, ఇటువంటి అరాచకాలను ఆపకపోతే మీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఎక్కడా మాట్లాడరు. మరి ఘోరంగా చీకొట్టినా కూడా ప్రజలు ఇంకా బుద్ధి రాకపోతే ఏంటో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు ఏ శాసనసభ్యుడైనా సరే తప్పు చేస్తే అందరి మధ్యలో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మార్చుకో నీ పద్ధతిని, ప్రజలకు సేవ చెయ్యి, ప్రజల దగ్గరికి సత్ప్రవర్తనతో వాళ్ళతో మంచిగా ఉండు అని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన సొంత శాసనసభ్యుల్ని మందలించే పరిస్థితి ఉంటే ఆ పార్టీ గొడ్డల పార్టీ ఏం చేస్తుందో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఇదే అవకాశంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, ఆయన నైజాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్సీపీ మోకలన్నీ కూడా రెచ్చిపోతున్నాయి. చట్టాన్ని గౌరవించుకోకుండా ఏం చేసినా మాకు బాధ లేదు, మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు వెనకాలేసుకొస్తాడని చెప్పేసి మరి గొడవలు రేపటమే నైజంగా మార్చుకుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అంతేకాదు ఎక్కడన్నా తప్పు పని చేస్తే సిగ్గుపడతారు. తప్పు చేసి ప్రజల్లోకి వెళ్ళాలంటే చీకొడతారని తలదించుకుని వెళ్తారు. మహిళలు బట్టలు చించిన, మహిళల్ని నీచంగా అవమానించిన అదొక మెడల్గా భావించి వాళ్ళంతా కూడా పెట్టరేగిపోతున్నారు ఈ సమాజాన్ని పాడు చేయటానికి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు వాళ్ళేమో దౌర్జన్యాలు చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, లేకపోతే అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తారు, గంజాయి బ్యాచ్ల్ని లేకపోతే క్రిమినలైజేషన్ చేస్తూ ఉంటారు. అటువంటి శక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రజల కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడి చేస్తుంది, రాజకీయ కక్షలకి తెగబడుతుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం ఈ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిస్థితుల పట్ల అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పేసి పెడబొబ్బలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతూ ఉన్నాను, ఒక దళిత మహిళకి అవమానం జరిగితే బట్టలు చించి అవమానం చేస్తే మీ శాసనసభ్యుడిని కనీసం మందలించుకోకుండా మరి ఎందుకు నువ్వు మౌనం వహిస్తున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను.
క్షేత్రస్థాయిలో మీ నాయకులందరూ కూడా దళితుల మీద బలహీన వర్గాల మీద దాడి చేస్తే ఎందుకు వారికి అండగా నిలబడుతున్నామని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే చేశావో, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక దళిత స్త్రీని వివస్త్రణ చేసి కడుపులో తన్నిన ఘటనకి మీరు ఏమీ చర్య తీసుకోపోగా మీ నాయకులకి అదే బలంగా మారింది. ఆ అరాచక మనస్తత్వాన్ని ఈరోజు అధికారం కోల్పోయిన ప్రజలు చీకొట్టినా కూడా అదే మనస్తత్వంతో గ్రామాల్లో రాజకీయం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి మీరు వెనక వేసుకురావటం మూలంగానే మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసిన ఘనకార్యాలు ఏంటంటే ప్రజల కోసం మీరేం పోరాడలా, లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మీరేమి తోడ్పడలా, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ ఎంపీల ద్వారా కానీ మీ నాయకుల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం మీదో లేకపోతే ప్రజా పోరాటాల ద్వారానో ప్రయత్నం చేయాలా. మీరు చేసిందల్లా అరాచకాలు సృష్టిస్తానికి, ఈ దౌర్జన్యకండ సమాజాన్ని చీల్చివేయడానికి కులం పేరు మీద మతం పేరు మీద ప్రయత్నం చేశారు తప్పితే వేరే చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి మీరు మీ సహకారం మూలంగానే వీళ్ళంతా కూడా ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని, చట్ట వ్యతిరేక శక్తుల్ని ఎంత గొప్పవారైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, తన పార్టీ వారైనా సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో సహించరు. అటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు మందలించాల్సిన మీరు మళ్ళీ ఏదో యాత్రలు చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే ఎటువంటి పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో కలుగుతాయి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడండి ఏ విధంగా మహిళని అవమానం చేశారో, ఏ విధంగా ఒక బలహీన వర్గ నాయకుడు అతన్ని హత్యా ప్రయత్నం చేశారో కూడా ఒకసారి మీరందరూ కూడా వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. మీరందరూ కూడా చూశారు ఏ విధంగా శాసనసభ్యుడు, అతని కుమారుడు, అతని సోదరుడు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఆ మూకల్ని ఒక సామాన్య దళిత కుటుంబం ఎదుర్కోగలదా అని చెప్పేసి నేను ఈ సమాజాన్ని అడుగుతా ఉన్నా. నేను ఆ రౌడీ మూకల్ని, పెద్ద పెద్ద బర్సిల్ లాంటి కర్రల్ని, మారణాయుధాలను తీసుకుని వెళ్ళి ఒక ఇంటి మీద పడితే వాళ్ళని అడ్డుకోగలిగిన శక్తి ఒక బలహీన వర్గ కుటుంబానికి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇంట్లోకి వెళ్ళి నీకు అధికారం ఉంది కదా అని ఖండకావరంతో వెళ్ళి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తాం, ఆయన కష్టపడి కొనుక్కున్న వాహనాలను ధ్వంసం చేస్తాం, పైగా మహిళ బట్టల్ని చీస్తాం. ఇంతకంటే దిగజారిన పరిస్థితులు ఎప్పుడైనా చూస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇటువంటి అరాజక పరిస్థితులు కూడా చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇది రాజకీయ కక్ష సాధింపు అని అంటారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక దళిత మహిళ తనకు జరిగిన అవమానాన్ని మరి పోలీస్ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే, ఒక బలహీన వర్గ వ్యక్తి తన మీద దాడి చేసి రక్తం వచ్చేటు తలకాయ పాలు కొడితే అంటే కేసు పెడితే అది రాజకీయ కక్ష సాధింపా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీరు కొట్టినా, మీరు దౌర్జన్యం చేసినా, దళితులను అవమానం చేసినా, బట్టలు చించినా కేసు పెట్టకూడదు, మౌనంగా
బాధ భరించాల్సని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే మీరు బుద్ధి మార్చుకుని ఈ దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడిని మీరు ఆపకపోతే వీరి కోపాగ్నికి మీరు మసైపోవాల్సిన రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు ఏదైనా చెప్పగలరు. నీచానికి దిగజారి మనస్తత్వం ఉన్నోళ్ళు ఏదైనా అబద్ధాలు చెప్పగలరు. ఒక మహిళ మీరు ఆలోచన చేయండి. ఒక మహిళ అంతమంది ప్రజల మధ్యలో ఒక గౌరవప్రదమైన ఒక దళిత స్త్రీ బట్టలు చించుకుందంటే ఇంకెంతకి తప్పు చేస్తే తప్పు ఎవరైనా చేయొచ్చు, తప్పుకి పశ్చాత్తాపపడాలి. అంతేగాని ఎదుటివారిని ఇంకా ఆల్రెడీ అవమానం చేశారు బట్టలు చించి, ఇంకా ఆమె చించుకుందని చెప్పేసి ఆమెను ఇంకా మానసిక క్షోభకు గురి చేస్తే ఇంకా ఏమనాలి? ఆ పార్టీ నైజం ఏంటి? అందుకనే దీన్ని గొడ్డల పార్టీ అన్నారని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ మహిళ కూడా ఆ విధంగా చేసుకోదు. ప్రజల మధ్యలో ఆ విధంగా చించుకొని చూపించుకోవాల్సినంత అవసరం గౌరవప్రదం. అంటే దళితులంటే చిన్న చూపు, దళిత మహిళలంటే అవమానకరమైన చూపు వాళ్ళకు ఉంది కాబట్టి ఇటువంటి వాదనలన్నీ కూడా తీసుకొస్తారు.